నమస్కారం. ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఒక అందమైన, చాలా ఆసక్తికరమైన అంశాన్ని చూద్దాం. అంగన్వాడీ పిల్లల ప్రపంచం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే పిల్లలు తమకు ఇష్టమైన వారిలా మారిపోయే ఒక మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టడం లాంటిది ఈ ఆట. అవును, నిజమే. ఆ పసిపిల్లల ఊహాలోకం చాలా అద్భుతంగా ఉంటుంది కదా. వాళ్ళు చిన్న చిన్న వస్తువులతోనే ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటారు. ఖచ్చితంగా. అసలు ఈరోజు మనం ఎవరెవరిలా మారిపోదామని చిన్నారి పిల్లలను అడిగితే వారి కళ్లలో వచ్చే ఆ ఉత్సాహమంతా ఇంతా కాదు. అందుకే మనం ఈరోజు విశ్లేషిస్తున్న ఈ డాక్యుమెంట్లలో ఒక అద్భుతమైన యాక్టివిటీ ఉంది. దాని పేరు, కృత్యం పేరు రోల్ ప్లే. కుటుంబం, సంబంధాలు అండ్ వృత్తులను అర్థం చేసుకోవడం. ఆ పేరు వినగానే అర్థమైపోతుంది ఇది కేవలం ఆట కాదు అని. పెద్దల ప్రపంచాన్ని ఆ చిన్నారులు చాలా సులభమైన పదాలతో ప్రేమగా అర్థం చేసుకునే ఒక గొప్ప అవకాశమిది. అవును. అయితే ఈ మాయా ప్రపంచాన్ని సృష్టించడానికి మనకేమేమి కావాలి అని చూస్తే నేను ముందు ఏవో పెద్ద పెద్ద ఖరీదైన బొమ్మలు కావాలేమో అనుకున్నాను. కానీ ఇందులో కావలసిన వస్తువులనే జాబితా చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఓహో, అలాగా? ఎందుకలా అనిపించింది? అంటే ఆ జాబితాలో పండుగలు లేదా పుట్టినరోజు వేడుకల అలంకరణలున్నాయి. అలాగే సులభంగా దొరికే మీసాలు, కళ్లద్దాలు, కర్రలు, ఇంకా స్కార్ఫ్లు, పొడవాటి చొక్కాలు, వృత్తులకు సంబంధించిన చిన్న సాధనాలు, ఇలాంటివే ఉన్నాయి. అవును మరి. ఇక్కడే ఒక గొప్ప సైన్స్ దాగుంది. పిల్లల ఊహాశక్తికి ఈ చిన్న వస్తువులే పెద్ద రెక్కలిస్తాయి. ఒక చిన్న స్కార్ఫ్ను వాళ్లు డాక్టర్ కోటులా వాడచ్చు, లేదా ఒక కర్రను పట్టుకొని తాతయ్యలా మారిపోవచ్చు. వావ్, భలే చెప్పారు. అంటే ఆ వస్తువులతో వారు పూర్తిగా పాత్రలోకి వెళ్ళిపోతారు కదా. ఎగ్జాక్ట్లీ. దీనివల్లే మనం సాధించాల్సిన సామర్థ్యాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యంగా పిల్లలు 2 భాషల్లో రోజువారీ సంభాషణలు చేయడం నేర్చుకుంటారు. ఆత్మవిశ్వాసంతో చాలా ధారాళంగా మరియు అర్థవంతంగా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు చిన్న సందేహం వచ్చింది. కేవలం ఒక కళ్లద్దాలు లేదా కర్ర పట్టుకోవడం వల్ల పిల్లల్లో అంత ధారాళమైన మాటలెలా వస్తాయి? వాళ్లకొంచెం భయం వేయదా? కరెక్ట్. ఆ భయాన్ని పోగొట్టడానికే ఈ ఆట ఉపయోగపడుతుంది. మామూలుగా పిల్లలు అందరి ముందు గట్టిగా మాట్లాడాలంటే కాస్త సిగ్గుపడతారు, లేదా భయపడతారు. కాని ఆ కళ్లద్దాలు పెట్టుకోగానే వాళ్ళు ఇక చిన్నపిల్లలు కాదు, వాళ్ళు ఒక ధైర్యవంతుడైన టీచర్ లేదా ఒక డాక్టర్. ఓహో, అంటే ఆ పాత్ర వాళ్లకొక మానసిక కవచంలా ఒక ధైర్యాన్నిస్తుందన్నమాట. అవునవును. ఆ పాత్ర వెనుక దాక్కోవడం వల్ల వాళ్ల భయమంతా పోయి చాలా స్వేచ్ఛగా తమను తాము వ్యక్తపరుస్తారు. పదాలు వాటంతటవే వచ్చేస్తాయి. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అయితే వయసును బట్టి ఈ ఆటను ఎలా ఆడించాలో కూడా ఈ డాక్యుమెంట్స్లో చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇప్పుడు దాన్ని చూద్దాం. ముందుగా వయసు 3-4 సంవత్సరాల పిల్లల గురించి మాట్లాడుకుందాం. ఆ వయసు పిల్లలకు వాళ్ల ఇల్లే ఒక పెద్ద ప్రపంచం. అందుకే వయసు 3-4 విభాగానికి వచ్చేసరికి ఇంట్లో ఉండే వస్తువులతోనే వాళ్లను ఆడుకోనివ్వాలి. పిల్లలను కుటుంబ సభ్యుల పాత్రలు వేయమని ఉపాధ్యాయులు చాలా ప్రేమగా ప్రోత్సహించాలి. అంటే ఒక పాప అమ్మమ్మలా చీర కట్టుకుని వస్తుందన్నమాట. అవును కదా. అలా వచ్చినప్పుడు ఆ చిన్నారి ఎవరిలా నటిస్తుందో మిగతా పిల్లలు ఊహించాలి. ఇది వాళ్లకు అత్యంత పరిచయమున్న వ్యక్తులను గుర్తించడానికి ఎంతో సహాయపడుతుంది. భలే సరదాగా ఉంటుంది కదా ఆలోచిస్తుంటేనే. మరి కొంచెం పెద్ద పిల్లలకు, అంటే వయసు 4-5 సంవత్సరాల పిల్లలకు ఇదెలా మారుతుంది? డాక్యుమెంట్స్లో దీని గురించి ఏం చెప్పారు? ఈ వయసు 4-5 నాటికి వాళ్లు ఇంటి బయట సమాజాన్ని గమనించడం మొదలుపెడతారు. సో వాళ్లచేత డాక్టర్, టీచర్, వాచ్మ్యాన్ లేదా పోస్ట్మ్యాన్ వంటి వృత్తుల పాత్రలు వేయించాలి. సహా ఈ పాత్రలు చేయిస్తామన్నమాట. అవును. ఒక బాబు చిన్న సంచి తగిలించుకుని పోస్ట్మ్యాన్లా వస్తే మిగతావారు ఆ పాత్రను ఎంతో ఉత్సాహంగా ఊహించాలి. దీని ద్వారా సమాజంలో ఎవరెవరు ఏవేం పనులు చేస్తారో వాళ్లు సులభంగా మ్యాపింగ్ చేసుకోగలుగుతారు. చాలా చక్కటి పద్ధతి. అయితే ఈ ఆట జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి? ఇందులో ఏమి గమనించవచ్చు అనే ఒక ప్రత్యేకమైన పాయింట్ ఉంది కదా. అదే చాలా ముఖ్యమైన విషయం. ఏమి గమనించవచ్చు అనే దశలో ఉపాధ్యాయులు కేవలం ఒక చిరునవ్వుతో పిల్లలను గమనిస్తూ ఉండాలి. పిల్లలు రోల్ ప్లే చేస్తున్నప్పుడు వాళ్ల ఆత్మవిశ్వాసం ఎలా ఉంది అని చూడాలి. వాక్యాలను సరిదిద్దకూడదు. అంటే వాళ్ల పదజాలం ఎలా వాడుతున్నారు ఇవన్నీ చూడాలన్నమాట. కరెక్ట్. తమను తాము ఎలా వ్యక్తపరుస్తున్నారో అనేది ఉపాధ్యాయులు ప్రేమగా గమనించాలి. తప్పులు వెతకడం కాదు, వాళ్ల ఎదుగుదలను ఒక డేటాలాగా ఆస్వాదించాలి. నిజమే. ఆటల ద్వారా పిల్లలు సమాజాన్ని, అలాగే వృత్తులను ఎంత సులభంగా అర్థం చేసుకుంటారో కదా.
ఉపాధ్యాయులకది ఒక లైవ్ లాబొరేటరీలా ఉంటుంది. అవును. ఏ ఒత్తిడి లేకుండా వాళ్ళంతట వాళ్ళు నవ్వుతూ ఆడుకుంటూ నేర్చుకునే విధానమిది. ఇలాంటి వాతావరణమే పిల్లల మనస్సుల్లో బలంగా నాటుకుపోతుంది. కానీ ముగించే ముందు నాకు ఆలోచన వస్తుంది. పిల్లలు కేవలం పెద్దవాళ్లు చేసే ఈ వృత్తులనే కాకుండా తమ సొంత ఊహాశక్తితో పూర్తిగా కొత్త వృత్తులను సృష్టించి పాత్రలు వేస్తే ఎలా ఉంటుంది? వావ్! భలే ఆలోచన. అంటే ఎలాంటి వృత్తులుంటారు? అంటే ఆకాశంలో మేఘాలను తుడిచే వాచ్మెననో లేదా నక్షత్రాలకు రంగులేసే పెయింటరనో ఇలాంటి పాత్రలు వేస్తే వాళ్ళ ఊహాశక్తికి ఇక ఆకాశమే హద్దవుతుంది కదా. ఖచ్చితంగా. అలాంటి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే చిన్నారుల మనసుల్లోని సృజనాత్మకత అద్భుతంగా బయటికొస్తుంది. ప్రాథమిక విద్య ఎప్పుడూ దీన్ని గౌరవించాలి. ఎగ్జాక్ట్లీ. చిన్నారుల ముఖాల్లో ఎప్పుడూ ఇలాగే చిరునవ్వులు నిండాలని, వాళ్లకందరికీ ఆనందకరమైన ఆటల సమయం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.